టీ న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలోని పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపైన ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో అపీల్ చేస్తాం. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం, అది కాంగ్రెస్ తోనే సాధ్యం. మాజీ ఎంపీ చింతామోహన్. రుద్రూర్ మండల వ్యాప్తంగా భారీ చెట్లు, ఎండుతున్న వరి నారు మొదలు ఆందోళనలో రైతన్నలు. రామకుప్ప మండలం 89 పెద్దూరు టీడీపీ మాజీ ఎంపీటీసీ టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ నేతలు దాడి చేసినట్లుగా వారు ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన ఎంపీటీసీ టీడీపీ కార్యకర్తలపైన రోడ్డులో కాపు కాసి రౌడీ షీటర్ సత్య, ఆయన అనుచరులు 10 మంది కలిసి దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంపైన రామకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 89 పెద్దూరులో వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారును అడ్డగించి మరణాయుధాలతో రౌడీ షీటర్ సత్యేంద్ర, వాళ్ళ మామ వెంకటేశు, చంద్ర వాలంటీర్ చంద్ర, ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన, మా మిత్రులు మా గణపతి, చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు. మీరు ఎట్లరా, మీరు 13వ తేదీ టీడీపీ కోటేస్తారు, మీ అంత చూస్తాము, మిమ్మల్ని 4వ తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు. దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, చాలా తొందర పెడతా ఉన్నారు పెద్దూరులో. ఇది మళ్ళీ మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం 3వసారి సార్. ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు, మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన, ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్. వరుస దాడులతో ఆర్మపేటలో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్. మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్. వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్. ఆర్మపేటలో కష్టమైంది సార్ ప్రజలు. రామకుప్పం టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు సార్. రౌడీ షీటర్ సత్య వల్ల వాడు తెల్లారి నుంచి తాగేసి మరణాయుధాలు చేతిలో పట్టుకొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు సార్. ఆర్మపేట నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము, గొడవలు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ జోబీలో డబ్బులు ఉంటే తీసుకోవడము, సెల్ ఫోన్లు పెరుక్కోవడము, ఇలా నిత్యకృత్యంగా చేస్తూ ఉన్నాడు సార్. దయచేసి మీరు యాక్షన్ తీసుకునే వాళ్ళ రౌడీ షీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. కాణిపాకం దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో ఓ బ్యాంకు అప్రైజర్ చేతివాటం ప్రదర్శించినట్లుగా సమాచారం. సుమారు 10 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు బిస్కెట్ చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు దేవస్థాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. போட மாட்டேங்கிறாங்க. இதுமாதிரி ராக்கெட் பார்த்துக்கலாம் உள்ளே வெளியே வாங்க வெளியே அதுதான் நான் ராக்கெட் வந்து ஆப்ரேட்
పేరుతో దూషించి దాడి చేసిన వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎస్ఆర్పురం మండలం మెదవాడ దళితవాడ చెందిన సుబ్బమ్మ మీడియాను ఆశ్రయించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాన్ని అడ్డంగా పెట్టి పార్థసారథి పిల్లై కుటుంబం సభ్యులు గొడవ పడుతుండగా తాను అక్కడికి వెళ్లి ఎందుకు గొడవ చేస్తున్నారని అడగడం జరిగిందని చెప్పారు. పార్థసారథి పిల్లై తనను కులం పేరుతో దూషించాడని ఆవేదన చెందారు. అంతేకాకుండా దాడికి ప్రయత్నించారని వాపోయారు. అలాగే తనకు ఇవ్వవలసిన 60,000 రూపాయలను ఇవ్వమని అడిగితే హీనంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపైన ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా తనపైన దౌర్జన్యానికి పాల్పడ్డ వారికి పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపైన విచారణ చేపట్టి జిల్లా ఎస్పీ గారు న్యాయం చేయాలని వేడుకున్నారు. మెల్వాడ, నా పేరు సుబ్బమ్మ, మాది ఎస్ఆర్పురం మండలం. పార్థసారథి పిల్లవాళ్ళు కొడుకు రాజశేఖర అతను గొడవ వేసుకుంటా ఉన్నాడు. అక్కడ అందరూ యూత్ పిల్లకాయలంతా ఉన్నారు. ఊరు పక్కన రోడ్డు పైన బండి అడ్డంగా పడేసి నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు గొడవ అని అడిగాను. ఆ లోపల వాళ్ళ అమ్మ నాయన వచ్చి నీకెందుకే మాలముండా పరముండా అని చెప్పి నన్ను మా కులంతో దూషించినాడు. వాళ్ళ డబ్బులు ఇవ్వాలని మీరు ఎంత బాధపడతా ఉన్నారే, మీరు ఇవ్వాలని వాళ్ళు నా డబ్బు కూడా మీరు ఇవ్వాలి కదా 60,000 నాకు కూడా ఇవ్వండి అని నేను అడిగినాను. అందుకు పదే పదే నన్ను కులంతో వేధించి నన్ను హీనంగా హింసంగా నన్ను కొట్టడానికి వచ్చి నన్ను హీనంగా దూషించినాడు. నన్ను కొట్టి కూడా కొట్టేదానికి వచ్చి వాళ్ళ అమ్మ వండుకొని అది అరటిపండ్లు అమ్ముకునే ముండతో మనకేం పని మాలముండ అని నన్ను ఎంతగానో దుఃఖవికారంగా నన్ను దూషించి హీనంగా మాట్లాడినారు. మళ్ళీ నేను పోయి కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్లో. వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ నేను నగిరికి పోయి ఎస్పీకి ఇచ్చినాను, డిఎస్పీకి. మళ్ళీ వచ్చి నేను సీఏకి ఇచ్చినాను. దీన్ని మీరు అధికారులంతా నాకు డబ్బు 60,000 వల్ల ఎల్ఐసి కట్టి ఉంటే దాన్ని నాకు ఇవ్వకుండా ఉన్నాడని నేను అడిగిన దానికి నన్ను ప్రూఫ్లు దమ్మని నన్ను పదే వేధించి నన్ను హింసిస్తూ ఉన్నారు. మీరే న్యాయం చేయాల్సిందిగా, అధికారులే న్యాయం చేయాల్సిందిగా నేను అడుగుతున్నాను తండ్రి. ఎస్పీ గారికి నమస్కరించి నాకు దయచేసి మీరు డబ్బు రావాలి 60,000 దాన్ని పోలీసుల ద్వారా తీసిమని న్యాయం అడుగుతున్నాను తండ్రి. చిత్తూరు నగరంలోని అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లోకేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చంద్రులు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యం, ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము దాదాపు 98 లీటర్లు 1 లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన 2 టౌన్ సి ఉసయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు 1 టౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముతుంటూ కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం
3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంద్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటుగా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బ్యాంకు సిబ్బందిని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్గా పనిచేస్తున్న ప్రకాష్ చేతివాటం ప్రదర్శించి 100 గ్రాముల బంగారు బిస్కెట్లు సంచిలో దాచుకోవడం సీసీ కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో 100 గ్రాములకు పైగా 10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లుగా సమాచారం రావడంతో ఆ అధికారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేపడుతున్నారు. దీనిపైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ 999 నంబర్ ఉన్నటువంటిది హుండీ ద్వారా వచ్చింది. అది 24 క్యారెట్స్. దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు. పంచి లోపల పెట్టుకున్నాడు. పంచి లోపల బహుశా నిక్కర్ ఉండొచ్చు, దాంట్లో పెట్టుకున్నాడు. అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని, మా దగ్గర తీసుకున్న క్యాష్ని. అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మా సీసీ కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడే ఏఎస్ఐ, తర్వాత ఇతర పోలీసులు, మా హోంగార్డులు ఉన్నారు, మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్, ఒక రింగు, అది ఒక 1.5 గ్రాము ఉంటుంది. తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉండింది. షర్ట్ జోబిలో ఒక 500 రూపాయలు ఉండింది. యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి కూడా తీసుకొని రాకూడదు. ఆయన అప్రైజర్గా పనిచేస్తున్నాడు. సో అతను పిలిపించి అడిగితే లేదు పెట్టా అన్నాడు. నేను సీసీ కెమెరాల్లో చూసే బాబు నేను అడుగుతున్నది నిజం ఒప్పుకో అని అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు. నేనేదో చెక్ చేసేదాన్ని తీసుకొని పోయినాను అని అన్నాడు. చెక్ చేసేది అనేది ఆయన అప్రైజర్గా ఉన్నా కానీ 2 గంటలకు అది మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. అది ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలకు ఆఫ్టర్ లంచ్ మా వాళ్ళ సమక్షంలోనే దాన్ని అప్రైజ్ చేస్తారు ఆయన. కానీ ఇది జరిగింది సంఘటన 10:19 ఆయన లోపల పెట్టుకోవడం, అక్కడ పోయి దాచిపెట్టడము 10:28. అంటే ఫస్ట్ రౌండ్ క్యాష్ తీసుకుని పోయే టైంలోనే ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగేటప్పుడు మళ్ళీ సీసీ కెమెరాలో పరిశీలించి ఫుటేజ్లన్నీ కూడా తెప్పి చూస్తే ఆయన దోషి అనేది అర్థమైంది. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఇది జరిగింది. ప్రకాష్. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. తిరుపతిలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సజ్జల మాట్లాడిన మాటలు రాజకీయ విధ్వంసం పెంచే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ వద్ద హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని ఆరోపించారు. ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో లాడ్జీ చెప్పండి, నేను తీస్తాం. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి. ముందుగా వచ్చేయండి, సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తే సముద్రం ఫుల్ అయిపోయింది, ముద్ద జనం చేయాలంటేమో. అదేదో సామెత ఉంది,
రూమ్ తగలబడితే ఎవడు ఫిడేల్ వాయించాడట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది. కాలిపోతా అంటే సజ్జల బదం చేస్తాడు. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. 54 ఏళ్ల కిందట 1970 సంవత్సరంలో సిఐటియు ఏర్పడిందని, అప్పటి నుంచి నేటి వరకు కూడా కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటాలు నడుపుతోందని ఆయన వివరించారు. తిరుపతి నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గురువారం నాటి ఉదయం సిఐటియు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించామని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పూర్వ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటయ్య పతాకావిష్కరణ చేశారని తెలిపారు. తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఐటియు నిర్వహించిన పోరాటాలు అపూర్వమైనవని గుర్తు చేశారు. ఈ వరవడిని కొనసాగిస్తామని, దేశంలోని మతోన్మాద శక్తులను ఎదుర్కొంటామని, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు, రైతాంగ చట్టాలకు బీజేపీ ఎసరు పెట్టిందని, రాష్ట్రంలో బీజేపీ లాంటి ప్రమాదకరమైన మతోన్మాద పార్టీకి వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలు అండగా నిలబడడం తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. ప్రజల మధ్య ఐక్యత, దేశ ప్రయోజనాలు కాపాడాలంటే బీజేపీ లాంటి ప్రమాదకరమైన పార్టీని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ 4 తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని, కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బందవాసి నాగరాజు, ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మాధవ్, వేణు, బాలాజీ, అక్బర్, తంజావూరు మురళి, ఆనంద్, అశోక్, ప్రసూన, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు. ఈరోజు కార్మికోద్యమానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి స్టాల్ వార్స్, ఒక రకంగా వేళ్ల మీద లెక్కబెట్టదగినటువంటి వాళ్ళు ప్రపంచ కార్మికోద్యమంలో చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సిఐటియు నాయకత్వానికి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ దేశంలో కార్మిక సమస్యలను పరిష్కారం చేయడం అనేది కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మార్పు కోసం, విప్లవం కోసం ఒక అంకిత భావంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ సిఐటియు అనేది. కేవలం కార్మిక సంస్థే కాదు, ఆర్థిక పోరాటాలు, జీతాలు, బత్యాలు, అలవెన్సుల పెంపుదు కాదు, ఈ వ్యవస్థ మార్పులో భాగస్వాములు కావాలన్నటువంటి నమ్మి ఒక ఉద్యమ సంస్థగా పనిచేస్తున్నటువంటిది సిఐటియు. అట్లాంటి సిఐటియు కృషి కారణంగానే ఈరోజు అనేక సమస్యలు పరిష్కారమైనాయి, కార్మిక చట్టాలు ఏర్పాటైనాయి. దురదృష్టం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో కార్మిక చట్టాలని మార్చి వాటిని లేబర్ కోడ్లుగా మార్చేసి ఆఖరికి సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా 8 గంటల పని విధానం కోసం అని చెప్పి జరిగినటువంటి పోరాటం, దాని స్ఫూర్తిగా మనం నిర్వహించే మేడే లాంటి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రపంచం యావత్తు 8 గంటల పని విధానం గురించి మనం చర్చ చేస్తూ ఉంటాం. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం, రాత్రులు మహిళలు పనిచేసేదాన్ని చట్టంలో ప్రత్యేకంగా చెప్పబడింది, రాత్రుల్లో మహిళలను పని చేయించకూడదని. వీళ్ళు రాత్రుల్లో మహిళలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పి ఒక ప్రత్యేకంగా మార్పులు చేయడం, ఇట్లాంటి అనేక త్యాగాల ఫలితంగా ఏర్పాటైనటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసే కార్యక్రమాన్ని నిరంతరాయంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళను మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, లేదంటే ఇంకా రకరకాల అస్తిత్వ ఉద్యమాల ఆధారంగా దెబ్బతీయడం కోసం, ఉద్యమాల్ని బలహీనపరచడం కోసం అదే పనిగా ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి, ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి మొత్తం అన్ని రకాలుగా సహాయం చేస్తూ కార్మికోద్యమానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగు చేస్తోంది. ఇన్ని నష్టాలు చేస్తున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలకి ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి ప్రధానమైనటువంటి పార్టీలు భుజానికి ఎక్కించుకొని బీజేపీని ప్రమోట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ఈ రాష్ట్రంలో ఏ మేరకు బలపడినా ఆ పాపం పూర్తిగా వైసీపీది, తెలుగుదేశం పార్టీది, జనసేనది అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ కనీసమైనటువంటి విలువ బీజేపీకి లేకపోయినప్పటికీ అదే పనిగా ప్రమోట్ చేస్తూ ఈ రకమైనటువంటి పరిస్థితికి తెచ్చినటువంటి వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి దోషులు. కాబట్టి సిఐటియు కార్యకర్తలుగా, సిఐటియు నాయకులుగా మనందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమంటే, రానున్న కాలం మరిన్ని ఉద్యమాలు మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే తప్ప మనకు పరిష్కారం లభించదు, వెసులుబాటు కూడా ఉండదనే విషయాన్ని ఈరోజు
ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు విస్తారంగా చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటిలో భాగస్వామ్యమైన మీకు అందరికీ మరొకసారి మన సిఐటి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు. నాగరాజు గారు మన పార్టీ జిల్లా కార్యదర్శి. దేశ కార్మిక ఉద్యమంలోనే ఒక మలుపు తిప్పినటువంటి సంఘము. మొత్తం కార్మికుల మీద ఐక్యత, పోరాటం, విడివిడిగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఐక్యపరిచి దేశవ్యాప్తంగా కూడా అనేక ఐక్యత పోరాటం అనే పేరుతో సమైక్య పోరాటమే సమస్యలు పరిష్కారం చేసినటువంటి గొప్ప సంస్థ ఇది. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా నిఖరమైన పోరాటం చేసిన సంస్థ ఇది. ఈరోజు కూడా మనం తిరుపతిలో ఈ యొక్క ఆవిర్భావోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన సిఐటి ఆఫీస్ పైన కూడా మన సిఐటి జెండాను ఆవిష్కరిస్తున్నాము. ఈ జెండాను ఆవిష్కరించాల్సిందిగా మన సీనియర్ నాయకులు చలాంకటయ్య గారిని కోరుతున్నాం. పోల్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను, కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి కౌంటింగ్ కి ఏర్పాట్లపైన అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం మధ్యాహ్నం సదరు స్ట్రాంగ్ రూమ్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను మరియు తిరుపతి పార్లమెంటరీ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 23, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను, మెస్, బారికేడింగ్, సీటింగ్, ఇంటర్నెట్ ఏర్పాట్లు తదితర అంశాలపైన పరిశీలించి అధికారులకు పలు సూచనలు గావించారు. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా, జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాట్లు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట రిటర్నింగ్ అధికారులు ధ్యాన చంద్ర, అదితి సింగ్, చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురు దక్షిణామూర్తికి గురువారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.